విన్నవా దిల్రాజ్, నీకే చెప్తున్నా, దొంగ దిల్రాజు. తెలంగాణ కంటే గిట్లుంటుంది కథ, మాది తెగింపు. దేశపతి శ్రీనివాస్ ఏమన్నాడు, నువ్వు సప్పుడుదేక ఈ సినిమాలు పనిచేసి ఆ కళ్ళు దుకాణం పెట్టుకోవా దిల్రాజ్ అని చెప్పి సలహా ఇస్తున్నాడు నీకు. తెలంగాణ వాళ్ళు అవమానిస్తావా? ఇప్పటికి కూడా నీకు ఇంకా బహిరంగ క్షమాపణ చెప్పలే, గుర్తుపెట్టుకో. ఇంకా నీ పనున్నది, ఇంకా ఇప్పటికి బహిరంగ క్షమాపణ చెప్పలే. ఇంకా నువ్వు బాయ్కాట్ గేమ్ చేంజర్ నినాదం తెలంగాణ మొత్తం కనుక విస్తరిస్తే నీ సినిమా సంగతి అయిపోతుంది. నువ్వు తెలంగాణలో తాగుబోతులని చేసినావు. తెలంగాణలో కళ్ళు మటను సుక్క ముక్క ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు తాగుబోతులంటగా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేసినావు వేదిక మీద అందరూ చూస్తుండగా. నువ్వు ఇంకా క్షమాపణ చెప్పలే బిడ్డ. నువ్వు ఇంకా క్షమాపణ చెప్పకపోతే ఈ నినాదాన్ని చాలా బలంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాం. దేశపతి శ్రీనివాస్ ఏమన్నంటే, నువ్వు సపరేట్గా ఆ కళ్ళు దుకాణం పెట్టుకో, ఇక తెలంగాణలో సినిమా వైబిస్తలేరేమో, ఆ కళ్ళు దుకాణం పెట్టుకో, ఈ సినిమాలు బంద్ చేయి, థియేటర్లో బంద్ చేయి అని చెప్పని అంటున్నారు. ఇంకా ఎక్కువ తక్కువ చేస్తే తెలంగాణ ఏమన్నా ఎక్కడైనా థియేటర్ ఉంటే థియేటర్ దగ్గర కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. నీ థియేటర్ సంగతి కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి విధంగా వాళ్ళు కోపదృక్తమై ఆగ్రహంతో ఉన్నారు. ఆ పని చేసినా చేస్తారు. దిల్ రాజు నిర్మాతగా మెగా హీరో రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ చిత్రం పైన తెలంగాణ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల తెలంగాణలో మందు మటన్ ఉంటే చాలు, సినిమాలు అవసరం లేదని నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. దిల్ రాజు తెలంగాణ సంస్కృతిని అవమానించాడంటూ రాష్ట్రంలో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దిల్ రాజు వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు యువత దిల్ రాజు వ్యాఖ్యలు నిరసనగా గేమ్ చేంజర్ సినిమాని తెలంగాణలో బాయ్కాట్ చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ సంస్కృతిని అవమానించిన వారి సినిమాను చూడొద్దని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కళ్ళు దుకాణం పెట్టుకోవాలన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఈ థియేటర్లు బంద్ చేయి, ఆ కళ్ళు దుకాణం పెట్టుకో, లేకుంటే ఆ థియేటర్లు మొత్తం బంద్ చేసి ఆ కళ్ళు దుకాణంలో ఆ ముంగట నడిపించుకో, థియేటర్ల ముంగట. దిల్ రాజు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నా, నువ్వు ఇంకా క్షమాపణ చెప్పలే. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణని థియేటర్లు ఎక్కడుంది, ఆ థియేటర్ల మీద కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. వెళ్ళిపోయే అవకాశం ఉంది. తెలంగాణ యువత మొత్తం ఆగ్రహం వ్యక్తపరుస్తోంది మీ మీద. తెలంగాణలోకి కళ్ళు కూర అంటే అలవాటు, సినిమా తెలియదు, సినిమా గురించి నాలెడ్జ్ లేదంటావా, సినిమా అంటే మరి వైబిస్తలేరంటావా, మరి కళ్ళు దుకాణం పెట్టుకో. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు వ్యాఖ్యలపైన స్పందించిన దేశపతి ఫైర్ అయ్యారు. అదనపు షోలు, గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలు ఎందుకు, టికెట్ రేట్ల పెంపు ఎందుకని దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి కూడా కొంచెమన్నా ఇంకిత జ్ఞానం లేదా, లేకుంటే ప్రభుత్వం ఆయన దగ్గర ఏమంటారు బ్యాగులు తీసుకున్నదా? ఎందుకంటున్నా ఈ మాట అనంటే, ఆయన టికెట్ రేట్లు పెంచిర్రు, తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారండి మీరు. మీ ప్రభుత్వంలో తెలంగాణ సమాజాన్ని అవమానపరిచిన వ్యక్తిని ఎఫ్డీసీ చైర్మన్ చేయడమే కాకుండా ఆయనకి వత్తాసు పలుకుతున్నారు. ఇంకా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక నాయకుడని తప్పని చెప్పి ఖండించిండా? ఆయన మాటల గురించి నేను క్షమాపణ చెప్తున్నాను కోరిండా? దిల్ రాజు గుర్తుపెట్టుకో, నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు నేను వెంటాడుతూనే ఉంటాం. దొంగ దిల్ రాజు, నువ్వు దొంగవి. నువ్వు తెలంగాణ సమాజానికి కించపరిచే విధంగా కళ్ళు అని మాట్లాడతావా నువ్వు? గుర్తుపెట్టుకో, నీ థియేటర్లు ఎక్కడైనా కనుక ఉంటే ఇవన్నీ కూడా వీళ్ళు జర ఆగ్రహంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఏమైనా జరిగితే జరగవచ్చు. నువ్వు బహిరంగంగా బయటకు వచ్చే సమయంలో కూడా ఏమైనా జరిగితే జరగవచ్చు. వీళ్ళంతా అంత కోపంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ యువత కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ వాదులు కానీ వీళ్ళంతా కోపంతో ఉన్నారు. జాగ్రత్త బిడ్డ. ఇక సినిమా మీద పిటిషన్ కూడా ఫైల్ అయింది ఒకటి. ఏమని, ఈ సినిమాని మీరు ఇట్లా రాత్రి 15 నిమిషాల కోసం ఎట్లా మారుస్తారని ఒక పిటిషన్ ఫైల్ అయింది. అర్ధరాత్రి సినిమా షోలా 15 నిమిషాల గ్యాప్లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వెళ్తారు? ఇష్టారీతిన సినిమా ప్రదర్శన కరెక్ట్ కాదని వ్యాఖ్య. గేమ్ చేంజర్కు తెల్లవారుజామున షోలకు పర్మిషన్ల పైన పిటిషన్లు, విచారణ నేటికి వాయిదా. సినిమా ప్రదర్శనకు వేలాపాల ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడు సినిమా షోలు ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది. దిల్ రాజు నిర్మాతగా, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా తెల్లవారుజామున 4:30 షో అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని గురువారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారించారు. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. రెగ్యులేషన్స్ రూల్స్ 1970 సినిమా లైసెన్సింగ్ షరతులకు విరుద్ధమని తెలిపింది. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సినిమా షోలకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన లాంటిదేనని అభిప్రాయపడింది. ఇది ప్రభుత్వంతో పాటుగా గేమ్ చేంజర్ సినిమా కూడా ఒక రకంగా బిగ్ షాకే. ప్రభుత్వం మీద కూడా అబాస్పాలైంది కదా ప్రభుత్వము.
ఫస్ట్ ప్రభుత్వానికి నీ మాటకు నీ గౌరవం లేదు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ మాటకు మీకు గౌరవం లేదు. మీ మాటకు మీరే గౌరవం ఇస్తారు, జనం ఎట్లా నమ్ముతారు, జనం ఎట్లా గౌరవం ఇస్తారు మీ మాటలకి? ఇంకా మీ మాటలు మీరే గౌరవించుకుంటలేరు. ఇష్టానుసారంగా మీరు చెప్పిన మాట, అసెంబ్లీ వేదికగా మీరు మాట్లాడిన మాటను మీరు ఉల్లంఘించారంటే ఇక మీకు ఏం గౌరవం దొరుకుతుంది? ఇక నా పేరు మర్చిపోయారు, నా ఊరు మర్చిపోయారు అంటే ఏం జరుగుతుంది ఇట్లా కాకపోతే? ఒకసారి అక్కడ మీరు వార్త చూస్తే 1970 సినిమా లైసెన్సింగ్ షరతులకు విరుద్ధమని తెలిపింది. అర్ధరాత్రి అపరాధులను లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలకు సంబంధించి మీరు ఇట్లా చేస్తారా, ఇది పద్ధతేనని మాట్లాడుతున్నారు. ఇక్కడ చూస్తే ఒక షో మాత్రమే, తర్వాత మరో షోకి మధ్య పావు గంట మాత్రమే సమయం ఉంటే, ఒక షోకి ఇంకో షోకి మధ్య పావు గంట సమయం మాత్రమే ఉంటే ఎట్లా దీన్ని నిర్వర్తిస్తారని చెప్పి అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ అభ్యంతరమే ఉంటే థియేటర్ల వద్ద ధర్నాలు చేయాలి. మీ కనుక నిజంగానే అభ్యంతరం ఉంటే ఈ సినిమాల పట్ల, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ కనుక ఉంటే ఎట్లా దీన్ని చెప్పి క్వశ్చన్ చేస్తే హైకోర్టు ఒక సమాధానం చెప్పింది. అటు ఏమన్నది? హైకోర్టు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక బిగ్ షాక్ అనుకోవాలి. హైకోర్టు చెప్తున్న మాట చూస్తే డెఫినెట్గా హైకోర్టు చెప్తున్న మాట చూస్తే ఇది ప్రభుత్వానికి గేమ్ చేంజర్ సినిమాకి ఇద్దరికి కూడా కొంత ఇబ్బందికర విషయమే. విచారణ సందర్భంగా హైకోర్టు పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది. వాస్తవానికి ఇది పిల్ కిందకు వస్తుందని మీరెందుకు పిల్ వేయరని ప్రశ్నించింది. అనేక మంది తెల్లవారుజామునే కాకుండా అర్ధరాత్రి షోలకు కూడా వెళ్లేందుకు సుముఖంగా ఉన్నప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటని కూడా అడిగింది. అభ్యంతరం ఉంటే థియేటర్ ఎదుట ధర్నాలు చేయాలని వ్యాఖ్యానించింది. అలాగే సినిమా రిలీజ్కు ముందు కేసులు వేయడంతో సరిపెట్టొద్దని, ఆ తర్వాత కూడా లాజికల్ ఎండ్ కోసం ప్రయత్నం చేయాలని సూచించింది. ఈ రెండు పిటిషన్లు సంధ్యా థియేటర్ ఘటనలపైన దాఖలైన పిటిషన్తో కలిపి శుక్రవారం విచారణ చేపడతామని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకసారి ఆ సినిమా సంబంధించి ట్విట్టర్లో ఒక రివ్యూ వస్తుంది కదా, నేను రివ్యూ చూసిన సినిమా ఎట్లున్నది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. మరి ఏం నడుస్తుంది సినిమా ఏంది అనేది. ఇంకో గేమ్ చేంజర్ 90mm రాడ్ అట. కొద్దిగా సినిమా గురించి అంత పాజిటివ్ ఏం లేనట్టున్నది. నేను చూసినప్పుడు పాజిటివ్ ఏం లేదు. ఉమేర్ సైందు అని చెప్పి ఒక ఆయన ఈ సినిమా ఏంది, సినిమా ఇట్లుందని చెప్పి పెట్టుకొచ్చిండు. సో పెద్దగా పాజిటివ్ ఏం కనబడట్లేదు ఇక్కడ. ఐ హోప్ యూ హ్యావ్ గ్రేట్ డే. గేమ్ చేంజర్కు ఇదో థియేటర్లు మొత్తం ఖాళీగా ఉన్నాయంట. ఏదో స్క్రీన్ షాట్ పెట్టింది ఎవరు. గేమ్ చేంజరు 10th మొత్తం ఖాళీగా ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై. నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ సినిమా కూడా కష్టమవుతుంది. దిల్ రాజు